మల్కాజ్గిరి కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బిట్స్ పిలాని జంక్షన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలు. ఈ తనిఖీలలో ఎరుపు రంగు బొలెరో కారులో అడవి జంతువు మాంసాన్ని తరలిస్తుండగా చిక్కిన 3 నిందితులు ఆదిలాబాద్ అడవి ప్రాంతాలలో నీల్ఘాయిని అని జంతువును వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు షామీర్పేట పోలీసులు దృష్టి పెట్టారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న తుపాకులతో అడవి జంతువులను వేటాడుతున్నారని పక్కా సమాచారంతో గస్తీ కలిసిన మల్కాజ్గిరి ఎస్ఓటి బృందం 3 నిందితులు సల్మాన్ రాజ్ అలియాస్ సునీల్, అతని కుమారుడు అఖిల్, డ్రైవర్ ఆదినారాయణలు యాప్రాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తింపు. వారి వద్ద నుండి 70 కిలోల నీల్ఘాయ్ మాంసం, ఒక ఎయిర్ గన్, ఒక లైసెన్స్డ్ గన్, టెలిస్కోప్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు లైసెన్స్ దుర్వినియోగం చేసినందుకు వన్యప్రాణులను వేటాడిన నేరం కింద 3 నిందితులపై ఆర్మ్స్ యాక్ట్, యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈరోజు మన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్స్ పిలాని జంక్షన్ దగ్గర ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మన గౌరవ కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఎస్ఓటి డీసీపీ మనోహర్ మరియు లా అండ్ ఆర్డర్ డీసీపీ మల్కాజ్గిరి శ్రీధర్ గారి సూచనతో ఎస్ఓటి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు వారి టీము ఇన్స్పెక్టర్, తర్వాత మల్కాజ్గిరి జోన్ ఏసీపీ జవహర్ నగర్ మరియు షామీర్పేట ఇన్స్పెక్టర్ వారి టీం అందరూ కూడా బిట్స్ పిలాని జంక్షన్ దగ్గర ఒక వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక రెడ్ కలరు బొలెరో వెహికల్లో ఈ నిందితులు రావటం జరిగింది. ఈ నిందితులు అప్పుడు వెహికల్ చెక్ చేయగా వెహికల్లో ఏంటంటున్నది నీలిగాయ్ అనే ఒక అడవి జంతువు యొక్క మాంసాన్ని చూడటం జరిగింది. అది అప్పుడు విచారించగా తెలిసిందంటే ఈ నీలిగాయ్ అనే అడవి జంతువుని ఎవరైతే ఈ సల్మాన్ రాజ్ ఎలియాస్ సునీల్, అదేవిధంగా అతని కొడుకు అఖిల్ మరియు అతని దగ్గర పనిచేసే ఆదినారాయణ, వీళ్ళు ఆదిలాబాద్ ఫారెస్ట్లో షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్లో ఈ నీలిగాయని అతనికి లైసెన్స్ వెపన్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ వెపన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న వెపన్ని దుర్వినియోగం చేసి ఈ నీలిగాయని హంట్ చేసి వేటాడి చంపి దాని మాంసాన్ని తీసుకొని రెగ్యులర్గా ఈ పని చేస్తుంటాడు ఆయన. మాకున్న సమాచారం ప్రకారం వాచ్ పెడితే దానిలో భాగంగా ఈరోజు అతను దొరకటం జరిగింది. మేము అతని లైసెన్స్ వెరిఫై చేస్తే అతని లైసెన్సు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్నాడు అతనికి, కానీ హంటింగ్ చేయడం అనేది నేరం. అందుకని అతన్ని చెక్ చేయగా ఆ వెపన్స్ ఒక ఏ వెపన్ అది డబుల్ బోర్ వెపన్స్ ఈ రౌండ్స్ అన్ని చేసుకున్నాం. ఒకటేమో ఎయిర్ గన్ ఉన్నది, ఆ ఎయిర్ గన్కి అయితే లైసెన్స్ అవసరం లేదు. ఒకటే లైసెన్స్డ్ వెపన్, ఈ టెలిస్కోప్స్ అన్ని కలిగి ఉన్నాడు. అతని రౌండ్స్ అన్ని కూడా సీజ్ చేశాం. లైసెన్స్ దుర్వినియోగం చేసినందుకు గాను అతని పైన ఆర్మ్స్ యాక్ట్ 30 ప్రకారం అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వన్యప్రాణులని హంటింగ్ చేయడం, వేటాడడం నేరం కాబట్టి సెక్షన్ 9 క్లాస్ 51 ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఎస్ఓటి టీము ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్ మా షామీర్పేట ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి వారి యొక్క టీం అందరూ కూడా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈయన చేసిన దానికైతే ప్రొహిబిషన్ ఉంది. ఏ అడవి జంతువును కూడా హంటింగ్ చేయడానికి లేదు, హంటింగ్ పర్మిషన్ లేదు వన్యప్రాణుల సంరక్షణ ప్రకారం. అది చేయడం అనేది నేరం. అదేవిధంగా ఇతను లైసెన్స్డ్ వెపన్ తీసుకొని హంటింగ్ చేసిండు కాబట్టి లైసెన్స్ కండిషన్స్ వయలేషన్ చేసిండు కాబట్టి అతను లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం కూడా రాయటం జరుగుతుంది. మొత్తం ఎన్ని రౌండ్స్? 88 రౌండ్స్ ఉన్నాయి. లవ్ రౌండ్స్ 88. లవ్ లైసెన్స్ ఆథరైజ్డే, రౌండ్స్ కూడా ఆథరైజ్డే. అమ్మా ఎక్కడ తిన్నట్టున్నా? యాప్రాల్. యాక్చువల్గా ఇతను నెగిటివ్ ప్లేస్ ఖమ్మం డిస్టిక్. ఆయన గ్రానైట్ బిజినెస్ చేస్తుంటాడు. ఆయనకు గత కొద్ది నెలల నుంచి తను ఇట్లా హంటింగ్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దాని ప్రకారం మనం వాచ్ పెట్టి పట్టుకోవడం జరిగింది.
ఇంకా ఇంట్రాగేషన్ చేస్తాం. ఎస్ఓటి మేము అంతా సంయుక్తంగా ఇంట్రాగేషన్ చేసి ఇదే ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసిండు అనే విషయాలు చేస్తాము. ఈరోజే పట్టుకున్నాం, ఇంతకుముందే 3 గంటలు పట్టుకున్నాం కాబట్టి ఇంక ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు ఇంటిమేషన్ ఇస్తాం.